మైసూరారెడ్డి గారు నమస్తే అండి. సో, ఫస్ట్ సెకండ్ టైమ్ ఐ థింక్ సిగ్నేచర్ స్టూడియోస్‌కి మీరు డైరెక్ట్‌గా మాట్లాడడం అనేది. మైసూరారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, షర్మిల గారి ఫ్యామిలీ అంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో కూడా మీకు మంచి అనుబంధం ఉంది కాబట్టి, ఈ రోజున షర్మిల గారు ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్‌గా చేసుకొని మాట్లాడుతున్నారు. సో, దాని గురించి మీరేం చెప్తారసలు? అంత ఆ రకంగా మాట్లాడడం సబబేనంటారా అసలు? ఇప్పుడున్న మీడియాలో? ఇప్పుడు హ్మ్. రాజకీయాల్లో ఏది సబబో, ఏది సబబు కాదో చెప్పే పరిస్థితి లేవు. హ్మ్. అది కూడా కుటుంబం మాదిరి చూసేదానికి లేదు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ పని షర్మిల గారికి ఇచ్చినారు. హ్మ్. ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్నట్టే. హ్మ్. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పార్టీ పెట్టుకున్నాడు. అవును. ఆ కుటుంబంలో నుంచి ఈమె విడిపోయి వచ్చి పార్టీలో చేరింది కాబట్టి అవి కుటుంబంలోని తగాదాల కింద చూడాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీల తరపున మాట్లాడుతున్నట్టే చూసుకోవాల్సింది వస్తుంది. హుహు. అయితే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నారు కదా అని మీరు అనొచ్చు. అవును. కాకపోతే ఏమంటారంటే అక్కడ అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ. అవును. కాంగ్రెస్ పార్టీ అప్పుడు విభజన తర్వాత బాగా దెబ్బతినిపోయింది. హ్మ్. ఇప్పుడు పీసీసీ సారథ్యం షర్మిల గారు తీసుకున్నారు. హ్మ్. తీసుకున్నాక జిల్లాల్లో కూడా తిరుగుతున్నారు. చాలా వరకు జిల్లాల్లో తిరిగారు. నిన్న కూడా కడపలో కూడా సమావేశం ఏర్పాటు అవును. చేసి ఇట్లా ప్రతి జిల్లాకు వెళ్ళినప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్సీపీని విమర్శించేసరికి జగన్మోహన్ రెడ్డి వస్తారు. అంతే గదా! అందరు ఎవరు ప్రజలు కూడా ఆ దృక్పథంలోనే చూస్తారు. వైఎస్ఆర్ కుటుంబంలోనే 2 పార్టీల కోసం హ్మ్. లో చేరినారు అని. హ్మ్. వైఎస్ఆర్ కుటుంబంలోని వ్యక్తులు ఇద్దరు చెరొక పార్టీలో, అంటే కూతురు ఒక రాజకీయంగా పార్టీలో. విమర్శించుకోవటం వేరు. కుటుంబంలో జరిగిన తగాదాల్ని గూడా బయటకి తీసుకొచ్చి మాట్లాడటం అనేది వేరు. అన్నీ మిళితమై ఉంటాయి. ఒకటని చెప్పలేం కదా! అన్నీ మిళితమవుతాయి. హ్మ్. మిళితమైనప్పుడు అవి ప్రతిస్పందిస్తుంటాయి. అవును. ఇక్కడ ఆమె మాట్లాడిన మాటలు ఏవి కూడా సంబంధం లేని విషయాలని నేను చెప్పను. హ్మ్. సంబంధం ఉంది. రాజకీయంగా మాట్లాడొచ్చునా మాట్లాడలేదని అది వేరే సమస్య. ఇప్పుడు కుటుంబంలో నుంచి వచ్చినారు కాబట్టి కుటుంబంలోని ఇంకొక వ్యక్తిని విమర్శించడం సవ్యమే అంటారు. కానీ రాయలసీమలో కూడా ఇప్పుడు సాధారణంగా హ్మ్. దాయాదుల మసరం అంటారు. దయాదుల పోరు. పోరని బయట. మసలం అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగేది చిన్న చిన్న గొడవలని. ఆ! అవి సహజంగానే ఉంటాయి. ఒక కుటుంబంలో నుంచే 2 పార్టీల్లో పనిచేసినోళ్ళు లేరా అంటే నీలం సంజయ్ రెడ్డి సమయంలోనే ఆయన బామర్ది అయిన తరిమల నాగిరెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నే కదా పోటీ. అవును. సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో హ్మ్. ఉన్నారు. అవును. అయ్యేం మొదటి నుంచి వస్తున్నట్టే. బామర్ది అంటే సొంతం బామర్దే కదా! అవును. అంతే అందులో గదా! అయినా గానీ వాళ్ళేమో రాజకీయంగా రాజకీయంగానే వివేదించేవాళ్ళు. విభేదించే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. హ్మ్. ఇటువంటివన్నీ మొదటి నుంచి జరుగుతానే ఉండేటియే. బంధుత్వం ఉండొచ్చు కానీ రాజకీయాల్లో పార్టీలుంటే ఆ పార్టీకి కృషి చేయడం అది రివాజుగా వస్తుండేది. అది రాయలసీమలో ప్రత్యేకించి కొత్తగా ఏర్పడినది కాదు. హ్మ్. ఇప్పుడు కాకపోతే రాజశేఖర్ బిడ్డలు చెరొక చోట ఉన్నారండి. అది. హ్మ్. అది వాళ్ళు రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, చేరొచ్చు, ఒక పార్టీలో చెరొక పార్టీలో ఉండొచ్చు, మాట్లాడొచ్చు దానికి. హ్మ్. మనం వేరే విధంగా చూసేదానికి లేదు. హ్మ్. కొంచెం కుటుంబ విషయాలు గాని, స్వవిషయాలు గాని అప్పుడప్పుడు వస్తాయి గదా! ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నన్నేం మాట్లాడవద్దంటే, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలా. హ్మ్. ఆయన తీరు, ఆయన లక్షణాలు రాజకీయంలోనే ఇమిడి ఉంటాయి. అంటే అందులోనూ ఆదర్శప్రాయంగా ఇప్పుడు అంటే వైఎస్ఆర్‌సీపీ ఆ! వచ్చి రీజనల్ పార్టీ అందులోనూ. అవును. హ్మ్. రీజనల్ పార్టీస్ అనేసరికి ఇప్పుడు నేషనల్ లెవెల్‌లోనే ఎక్కడ కూడా రీజనల్ పార్టీస్ అనేసరికి తన కుటుంబం, తన కథ ప్రతిబింబిస్తుంటాయి. అవును. ప్రభుత్వ పనితీరులో గాని, పార్టీ పనితీరులో గాని కుటుంబందే పెద్దరికం ఉంటది. హ్మ్. ఇక్కడ కుటుంబం అనేతలకి వేరే అయిపోయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేతుల్లోనే వైఎస్ఆర్‌సీపీ వైఎస్ఆర్‌సీపీ ఉంటది. ఉంది. హ్మ్. ఆయన చెప్పినట్టే నడుచుకోవాల్సింది ఉంటది. అవును. అవి సహజంగా జరుగుతున్నట్టే. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ తీసుకున్నందుకు ఆమె రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ. అంటే అది ఇక్కడ కుటుంబ వ్యవహారంగా చూడాల్సిన అవసరం లేదు. కుటుంబ వ్యవహారంగా చూడాల్సిన అవసరం లేదనన్నా కూడా, ఎక్కువగా మాటలన్నీ గూడా కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల మీదే మాట్లాడుతున్నారావిడ. ఎందుకంటే ఇప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఏం జరిగినాయి, అసలేంటి అన్న విషయం బయట ప్రపంచానికి తెలీదు. కానీ ఈ రోజున అన్నీ చెప్పే ప్రయత్నం జరుగుతోంది. అంటే అది కాంగ్రెస్ పార్టీ కావాలని ఆవిడ చేత చెప్పిస్తోందా? లేకపోతే వేరే ఏమన్నా కారణాలు నిజంగా బయటకొస్తున్నాయని అనుకోవాలా? ఉండాయిలెండి వాళ్ళకు కుటుంబంలో ఇద్దరికీ విభేదాలుండేది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. నేనేం కొత్తగా చెప్పేదేం లేదు. ఆ! దానికి కాంగ్రెస్ పార్టీకి ఆమె ఇక్కడున్నప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ అని టీపీ అని పెట్టారు. పెట్టినారు. హ్మ్. పెట్టినప్పుడు ఆమె ఇక్కడ కూడా బాగానే పాదయాత్ర చేసింది. ష ఆహ్, ఇక్కడ
నేను పుట్టినాను పెరిగినాను అని చెప్పింది. అది పుట్టింది పెరిగింది వాస్తవమే. ఉమ్, కానీ అయినా కానీ తెలంగాణలో ఆమె ఆశించిన మేరకు ఊపు రాలేదు. అవును. ఊపు రాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ మద్దతు చేస్తామన్నారు. ముందు తర్వాత మెడ్జే చేసింది కాంగ్రెస్ పార్టీ. మెడ్ చేసినప్పుడు అందులో భాగంగానే మీరు ఇది ఇంకా తెలంగాణ జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవహారాలు చూడమని పిసిసి అధ్యక్షుడు చేసినారు. ఉమ్, ప్రధానమైన బాధ్యత అప్పగించినారు. అవును. పిసిసి అప్పగించినాక అధ్యక్షుడు ఆమె మాట్లాడాల్సిందే. కొన్ని కుటుంబ విషయాలు కూడా వస్తూ ఉంటాయి దాంట్లో. కుటుంబ విషయాలు వస్తున్నాయి, కరెక్టే కాదనట్లు. కానీ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభని, అంటే ఆయనకున్న చరిష్మాని మసకబారించే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి ఇటు పక్కన వైసీపీ మాట్లాడుతోంది, అటు పక్కన కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఆయన ఎంత వివాదరహితుడిగా ఉన్నాడు, ఆయన పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకొచ్చాడు, పిసిసి ప్రెసిడెంట్గా చేశాడు, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. సో అది ఏం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజున ఆయన పేరు చూపించి ఈ రోజున ఆయన్ని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమనంటారు ఆ విషయం మీద? అదంతా ఆ మేర కుటుంబ విషయం అనేది పోయింది. కాంగ్రెస్ పార్టీ ఒకటైంది, వైఎస్ఆర్సీపీ ఒకటైంది. ఇప్పుడు రాజశేఖర్ కుటుంబంగా చూడాల్సిన అవసరం లేదు. అది అందులో కొన్ని రావచ్చు, వాళ్ళ విభేదాలు కూడా రావచ్చు, వాళ్ళిద్దరికి సంబంధించిన విభేదాలు కూడా మాట్లాడేటప్పుడు 4 విషయాలు వస్తుంటాయి కదా. కానీ ఆ కుటుంబానికి పరిమితం చేసేదానికి లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలే వేరైపోయినారు. సో పార్టీ పరంగానే మాట్లాడుతున్నారు తప్పించి కుటుంబ వ్యవహారం అయితే అక్కడ ఎక్కడా లేదని అంటారా? లేదనేది. అంటే మొదట్లో ఇదే షర్మిల గారు జగన్ గారిని జైల్లో పెట్టినప్పుడు దాదాపుగా పాదయాత్ర చేశారు. 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశారు. ఆవిడ కూడా దాదాపు 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అన్న కోసం, అన్న పార్టీని గెలిపించాలి, ఆయన బతికించాలన్న ఉద్దేశంతో చేశారు. మరి ఏ ఆకాంక్షతో ఈ రోజున పిసిసిలో చేరారు అని అంటే ఏం చెప్తారు ఆ విషయంలో షర్మిల గారు? ఇప్పుడు వాళ్ళకు విభేదాలు ఉండేది వాస్తవము, కాదనిలేము. తర్వాత ఆమె 3000 కిలోమీటర్లు తిరిగింది, నాకు తెలుసు. అప్పుడు కొన్ని మార్లు ఆమెను కలవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి, నేనేం కాదంటం లేదు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజకీయ భాగస్వామ్యం కూడా జరగాలి కదా. లేదు కదా. ఇది కొంచెం మెయిన్ ఆలోచించాల్సిన పాయింట్. ఇది రాజకీయ భాగస్వామ్యం ఇవ్వలేకపోవటం వల్లే ఆవిడ ఈ రోజు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చింది కదా. సహజంగా పడిన శ్రమకు తగ్గ ఎవరైనా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఒక పార్టీ కృషి చేసినప్పుడు ఆ పార్టీలో తగిన ఆదరణ జరగాలని కోరుకుంటాం కదా. అటువంటిది ఆమె కోరుకునటంలో తప్పు లేదు కదా. అందుకు ఆవిడ తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు కదా. అదేం సంబంధం ఉంది? జగన్ కు సంబంధించిన వ్యవహారం కాదు కదా. కానీ ఆమె సొంతం పెట్టుకున్నారు ఇక్కడ. కానీ దాని తర్వాత కాంగ్రెస్ లో మెర్జ్ చేసినారు. కాంగ్రెస్ అందుకోసం మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా చూడండి అన్నారు. చూస్తాను. అట్లా కదా, అక్కడ రాజకీయంలో అవకాశం కల్పించలేదు, నువ్వు నాకు కల్పించలేదు కాబట్టి నేను ఇక్కడ పార్టీ పెట్టుకుంటానన్నారు. ఆవిడ పార్టీ పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్టీపీ అనేది ఏమైంది అనేది అందరికీ తెలిసింది. సో ఇక్కడ ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేనప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డైరెక్ట్గా అన్నయ్య మీద ప్రభావం చూపిస్తానన్న ఆలోచన ఎందుకు తెచ్చుకున్నట్టు అక్కడ? అంటే ఇక్కడి పరిస్థితులు వేరు. అప్పుడే ప్రత్యేక తెలంగాణ, అప్పుడే ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేస్తుంటే బాగుండేది కదా. ప్రత్యేక తెలంగాణ అనేది వచ్చింది. అవును. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ బాగా పీక్ స్టేజ్లో ఉంది. అవును. ఆ పీక్ స్టేజ్లో ఆమె కొత్తగా పార్టీ పెట్టి నిలదొక్కోవాలంటే కొద్ది కష్టమే. వాళ్ళ తండ్రి గారికి ఉభయ రాష్ట్రాల్లోనే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండేది ఆంధ్రప్రదేశ్కు. ఇప్పుడు సపరేట్ అయిపోయింది కదా. ఆ కొత్తల్లో పెట్టడంతో ఇక్కడ ఊపి రావాలంటే ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కదా అనేది వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకున్నారు. క్లిక్ అయింది వాళ్ళకు, టిఆర్ఎస్ వాళ్ళకు. ఇక్కడ వచ్చే తల్లికి ఆ మాట అనేది దానికి లేదు. ఇక్కడ వైఎస్ఆర్టీపీకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఆవిడ బాధితులు ఉన్నారో, ఆవిడ ద్వారా మేము పార్టీలో చేరి ఆవిడ ఏమీ చేయలేక మమ్మల్ని వదిలేసి వెళ్ళిందని అంటున్నారు. వాళ్ళు ఈ రోజున వెళ్ళి మేము షర్మిలకు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున. అంటే అవి ఉంటాయిలేండి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసిండొచ్చు, కాదని నేను. అటువంటి వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. కానీ ఇక్కడ ఆమె డిచ్చేసిపోయేది ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు మెర్జ్ చేసింది. అవును. అంటే కాంగ్రెస్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి చేయాలి. ఆమెది పార్టీలో చర్చించకుండా ఏం చేసిండదు కదా. చేసినప్పుడే నచ్చని వాళ్ళు ఉంటారు. అవును. నచ్చని వాళ్ళు వేరే మార్గాలు చూసుకుంటారు. ఆమె వాళ్ళని ఇచ్చేయలేదు, వాళ్ళు వేరే మార్గాలు చూసుకున్నారు. చూసుకున్నట్టు గౌరవప్రదంగా పోవాలా. కానీ అటువంటి మాటలు మాట్లాడి ఉండకూడదు అంట. ఇప్పుడు ఏపీపీసీసీ ప్రెసిడెంట్గా షర్మిల గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతోంది కాబట్టి వాళ్ళకి ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏంటని అంటారు అక్కడ? ఇప్పుడు జనరల్గా ఉభయ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్ ఓట్స్ ఉన్నాయి. ఎస్సీస్ కానీ మైనారిటీస్ కానీ వీళ్ళు ట్రెడిషనల్
తృణమూల్ కాంగ్రెస్ ఓటర్స్. అక్కడ పార్టీ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అనే భావాలు భావోద్వేగాలు ఇంకా ఉన్నాయి. ఉన్నాయి.